రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మట్టం భిక్షపతి సూచించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చేల మల్లన్న అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా మట్టం భిక్షపతి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం నేడు సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులకు గాను 11 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 420 హామీల అమలును ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎండగడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ఇంటింటికి అందజేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టాలని అభ్యర్థులకు సూచించారు. జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రకటించిన వార్డుల వివరాలు: 1వ వార్డు ఫణికృష్ణ, 4వ వార్డు నజీర్, 7వ వార్డు విద్యాసాగర్ రెడ్డి, 9వ వార్డు బేకరి ప్రణితి, 11వ వార్డు వైద్యం పవన్, 12వ వార్డు చేల స్వరూప మల్లన్న, 13వ వార్డు ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్, 16వ వార్డు చింతా గోపాల్, 21వ వార్డు మోబిన్, 24వ వార్డు ఖలీం పటేల్, 26వ వార్డు అపర్ణ శివరాజ్ పటేల్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెళ్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు కోడు రంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్, పట్టణ యువత అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీకాంత్, మైనార్టీ నాయకులు అక్బర్ హుస్సేన్, మజూద్, నాయకులు సున్నం కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు. మా చింత ప్రభాకర్ నాయకత్వంలో ఈ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మరి ఈరోజు మేము అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం. మొదటగా 1వ వార్డు నుంచి ఫణికృష్ణ, అదేవిధంగా 4వ వార్డు నుంచి నజీర్, అదేవిధంగా 7వ వార్డు నుంచి విద్యాసాగర్ రెడ్డి గారు, అదేవిధంగా 9వ వార్డు నుంచి బేగరి ప్రశాంత్, అదేవిధంగా 12వ వార్డు నుంచి చీల స్వరూప మల్లన్న గారు, అదేవిధంగా 13వ వార్డు నుంచి ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ గారు, 16వ వార్డు నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు చింతా గోపాల్ గారు, అదేవిధంగా 21వ వార్డు నుంచి మొబిన్ గారు, 24వ వార్డు నుంచి ఖలీల్ పటేల్ గారు, అదేవిధంగా 26వ వార్డు నుంచి అపర్ణ శివరాజ్ పటేల్ గారిని అభ్యర్థులుగా మా చింత ప్రభాకర్ గారి ఆదేశానుసారం ప్రకటిస్తా ఉన్నాం. మిగతాయి కూడా తొందరలోనే ఒక 1 డేస్లోనే మిగతా అభ్యర్థులను కూడా ప్రకటిస్తాం. కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగానే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కన్నా ముందుగానే, బీజేపీ పార్టీ కన్నా ముందుగానే మా కష్టపడి ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులను మరి ప్రకటిస్తూ ఉన్నాం. వారిని ఎన్నుకొని సదాశివపేట అభివృద్ధిని కాక్షించాలని చెప్పి అందరు సదాశివపేట ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఏ ప్రాంతానికి పోయినా, ఏ గల్లీకి పోయినా కూడా వారు ఒకటే అంటా ఉన్నారు. మా మహిళా సోదరిమణులు అయితే మరి మాకైతే 2500 చొప్పున మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. 25 నెలలైంది, కానీ ఇప్పటి వరకు మాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చి మాకు ఓటు వేయడానికి వస్తే కనుక మాకు 2500 ఇస్తేనే మేము మీకు ఓటేస్తాము, లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. మేము ఆ వృద్ధుల దగ్గరికి, మా వికలాంగ సోదరుల దగ్గర కూడా పోయినాం. ఈరోజు పోతే వారు ఒకటే మాట చెప్పారు, ఏదంటే మాకు 2000 పెన్షన్ వస్తుండే. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 పెన్షన్ నుంచి 2000 రూపాయల పెన్షన్ మాకు చేసింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు 4000 చేస్తామని చెప్పారు. ఇప్పటికి 25 నెలలు అవుతున్నా కూడా మాకు 2000 పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడంతో పాటు 4000 రూపాయలు పెంచకపోవడంతో 2000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ అంశాన్ని మేము ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని ఓటేయడానికి వస్తుంది. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 10 సంవత్సరాలుగా సదాశివపేట పట్టణంలో మన నాయకులైనటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే ప్రతి రోడ్డు కానీ, ప్రతి డ్రైన్ కానీ, వీధి లైట్లు కానీ, ఊబజరు సుందరీకరణ కానీ, ప్రతి కార్యక్రమం కూడా 10 సంవత్సరాల పరిధిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచే అభివృద్ధి జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి అధికార పనులు కానీ, ఎటువంటి అభివృద్ధి పనులు కానీ జరగలేదనేది పట్టణ ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి అనేది అంచెలంచెలుగా జరిగే ప్రక్రియ. మన సదాశివపేట పట్టణ అభివృద్ధి జరగాలంటే మనకు అంటూ నాయకుడు, శాసనసభ్యుడు మన అండగా ఉంటున్నాడు. కాబట్టి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో
సదాశివపేట పట్టణంలో అత్యధిక మెజారిటీతో మన కౌన్సిలర్లను గెలిపించి సదాశివపేట మున్సిపల్ చైర్మన్ను గెలిపించి సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి మన నాయకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు వారి నాయకత్వంలో ఎంతో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అభివృద్ధి జరగాలంటే మీరందరూ ఆశీర్వదించి మా యొక్క అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మాకు ఇన్ఛార్జిగా నియమించినటువంటి పెద్దలు భిక్షపతి గారు, కార్పొరేషన్ చైర్మన్, అందులో భాగంగా సదాశివపేట పట్టణ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు సదాశివపేట పట్టణ పురపాలక సంఘంలో ఉన్నటువంటి 26 వార్డులో 12 వార్డులకు మంచి నిష్ణాతులైనటువంటి సేవా దృక్పథంలో పనిచేసి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి సమాయుక్తమై ఒక సంస్కారవంతులైనటువంటి వ్యక్తులు రేపు ఎన్నికల్లో గెలుపొంది పురపాలక సంఘం మంచి పేరు తీసుకురావడానికి వ్యక్తులను పరిశీలించి పార్టీ ఆదేశానుసారం అనేక రకాలుగా వారి గురించి పరిశీలన చేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్